విశ్వావసు నామ ఉగాది ఫలితాల్లో తదుపరి వృషభ రాశి వారికి ఉగాది నుండి మొదలుకొని 14/5/2025 వరకు కూడా సాధారణ శుభుడుగా 1వ స్థానంలో గురుడు ఉండడం ద్వారా స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అభివృద్ధిలో ఆలస్యం ఏర్పడుతుంది. తాము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ధన నష్టం కలుగుతూ ఉంటుంది. 14 మే 2025 తర్వాత నుంచి కూడా గురువు 2వ స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలను పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. అనేక విధాలుగా అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. గొప్ప నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉగాది నుండి మే వరకు కూడా గౌరవబంధం వాటిల్లకుండా, అనుకోని చిక్కుల్లో మీరు చిక్కుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండడం చెప్పుకోదగినటువంటి సూచన. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రులతో, కుటుంబంతో మీరు దైవ కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అన్ని మార్గాల్లో కూడా, అన్ని రంగాల్లో కూడా ఆనందాన్ని మీరు పొందుతారు. అక్టోబర్ నుండి మళ్ళీ డిసెంబర్ వరకు కూడా మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆ సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్యాలు, ఆకస్మిక ధన నష్టము, అలాగే తగాదాలు, చిక్కుల్లో పడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీ పేరు పాడవకుండా, మీ పనులు పాడు చేసుకోకుండా మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే కంగారు పడి తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండకుండా చాలా సావధానంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. చాలా సావధానంగా ఆలోచించి మాట ఇవ్వండి. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. వృషభ రాశి వారికి ఉగాది నుండి కూడా మే వరకు రాహు 11వ స్థానంలో ఉండడం ద్వారా ఆకస్మిక ధనలాభం కలుగుతూ ఉండడం, అన్ని రంగాల్లో కూడా లాభాలు మీరు పొందుతూ ఉండడం, ధన ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడం చాలా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. తదుపరి మే నుండి, ఉగాది నుండి మే వరకు కూడా 11వ స్థానంలో ఉన్నటువంటి రాహు మే తర్వాత నుండి 10వ స్థానానికి వస్తారు. ఆ సమయంలో కూడా మీరు మానసికంగా ఆనందాన్ని పొందడం, లాభాలని పొందడం, రాహు అనుగ్రహంతో ఉద్యోగంలో కూడా ఒక స్థిరమైనటువంటి ఒక పదవిని పొందడం, ఇలాంటివన్నీ కూడా రాహు మీకు కలిగిస్తూ ఉంటారు. సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తూ ఉంటాడు. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారి ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. ఆదాయము 11, వ్యయం 2గా ఉంది. రాజపూజ్యం 1, అవమానం 3గా ఉంది. వృషభ రాశి వారికి శని 11వ స్థానంలో ఉండడం చేత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఏ ఉద్యోగంలో అయితే ఉన్నారో, ఏ పదవిలో ఉన్నారో, ఇంకా ఆ పదవి నుండి ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం దొరుకుతుంది. మీ చేసేటువంటి పనుల ద్వారా, మీ సర్వీసెస్ ద్వారా గొప్పనైనటువంటి కీర్తిని మీరు పొందుతారు.